హాయ్ అండి. సో పొద్దున్న లేచింది లేట్. సో ఇంకా నా కోసం మళ్ళీ టిఫిన్ చేసుకునేదాన్ని. సో టిఫిన్ సెంటర్కి వెళ్ళిపోదాం అనుకొని ఇంకా బయలుదేరేసా. సో టైం చూసుకుంటే 9:50 వస్తుంది. సో ఎక్కడికి వెళ్తున్నా అంటే ఏపీఎస్ఆర్టీసీ పీలర్లో ఉంది కదా, బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్న టిఫిన్ సెంటర్కి అయితే వెళ్తానా. సో ఈ లొకేషన్ అందరికీ తెలిసిందే. సో నేనైతే కొత్తగా వెళ్తానా. సో ఇక్కడ ఎగ్ దోశ ఫేమస్ అంట, కానీ ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్. సో కారం దోశ కానీ, ఇడ్లీ కానీ, లేదంటే ప్లెయిన్ దోశ కానీ, ఏ మూడిట్లో ఏదైనా ట్రై చేద్దామని వెళ్ళిపోయా. సో లొకేషన్ వచ్చి లైఫ్ కేర్ ఫార్మసీ పక్కనే ఉంటుందండి. ఇది చూసుకున్న ఆపోజిట్లో ఉన్నది మీకు ఆర్టీసీ బస్ స్టాండ్. సో అన్న అయితే వేస్తాడు. అన్న ఫస్ట్ ఎవరిని అడిగినారు, సో ఇట్లా యూట్యూబర్ అంటే సో బాగా తీసుకో, బాగా పోస్తావు, రౌండ్ వేసుకుంటా, ఫుల్గా తీ అన్నాడు, మంచిగా పెట్టు యూట్యూబ్లో అన్నాడు. మంచి ఎంకరేజ్ చేశాడు అన్న. సో ఫుల్ వీడియో చూడండి. ఆయన కలిపే విధానానికే ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ కిలేర్లో. సో మీరు ఇక్కడ ఎవరైనా తిన్నారా ఇక్కడ? సో ఈ లొకేషన్ విజిట్ చేసింటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను ఎంతమంది ఇక్కడ విజిట్ చేస్తారని. సో రెగ్యులర్గా చాలా. సో ఇక్కడ మీరు తినాలనుకుంటే కనీసం 10 నుంచి 15 నిమిషాలను వెయిట్ చేయాలండి ఏ దోశకైనా. సో ఇడ్లీలు మాత్రమే కొంచెం తొందరగా దొరుకుతాయి. సో మినిమం 10 to 15 మినిట్స్ అయితే మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది కారం దోశ అదంతా. సో ఈయన ప్రిపరేషన్ ఎట్లా చేస్తున్నాడు అంటే ఫస్ట్ ఈ కారము ఎగ్ అని ఒక గ్లాస్లో వేసుకునేస్తున్నాడు. తర్వాత సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దోశ మీద అయితే వేస్తున్నాడు అన్న. సో అండ్ సో నేను కూడా 2 కారం దోశ అయితే ఆర్డర్ చేశానండి. సో కొంచెం వెయిట్ చేసిన తర్వాత నాకు ఇచ్చారు. సో వీళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయంటే చట్నీ, సాంబార్ ఉంటుంది, శనగగింజల చట్నీ ఉంటుంది, సో పీనట్ చట్నీ, సో ఇది ఉంటుంది అనమాట దోశ. సో ఇంకా తినేసి బిల్ పే చేసేసి బయలుదేరేసా. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.